సో ఇప్పుడే గుడ్ న్యూస్ అని వచ్చింది. విద్యార్థులందరికీ కూడా వరుసగా 3 రోజుల పాటు సెలవులు. సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు 3 రోజుల పాటు వరుసగా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో 3 రోజుల పాటు వరుసగా అంటే మళ్ళీ మంగళవారం మాత్రమే, వచ్చే మంగళవారం మాత్రమే విద్యా సంస్థలు అయితే తెరుచుకోబోతున్నాయి అనమాట. స్కూళ్ళు, కాలేజీలు అన్నిటికి కూడా సేవలు అయితే రావడం అయితే జరిగింది. వరుసగా 3 రోజులు అయితే రావడం అయితే జరిగిందనమాట. అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు సేవలు రావడం అనేది ఎప్పుడు తరచుగా జరుగుతూ ఉండేదే. ఎందుకంటే హాలిడేస్ రావడం, హాలిడేస్ తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడే రావడం, ఇలా జరిగినప్పుడు ఈ విధంగా సెలవులు అయితే వస్తూ ఉంటాయన్నమాట. అందులో భాగంగానే సో హోలీ రావడంతో ఈ విధంగా హాలిడేస్, పబ్లిక్ హాలిడే రావడం, మళ్ళీ మామూలు హాలిడే, సాధారణ హాలిడే సండే కూడా రావడంతో మళ్ళీ మంగళవారం పూటే స్కూల్స్, కాలేజీలు అన్నీ స్టార్ట్ అయితే కాబోతున్నాయి. అప్పటి వరకు సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకు గవర్నమెంట్ నుంచి. సో ఈ విధంగా అయితే సెలవులు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఒక లైక్ చేయండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని